హాయ్ ఫ్రెండ్స్, నేనైతే హెచ్ఎస్బిసిలో కొత్త బ్యాంక్ కదా అని దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నా, సేవింగ్స్ అకౌంట్. కానీ నా శాలరీ వచ్చేసి దాంట్లోనే పడింది. సో నేను దాంట్లో వేయాలని చెప్పేసి మా ఆఫీసులో చెప్పినా కాబట్టి దాంట్లో వేసిర్రు. సో ఇదైతే కొంచెం ప్రాబ్లం వచ్చింది, కేవైసీ వెరిఫికేషన్ అని చెప్పేసి ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే ఏమైందంటే నేను కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడినా గానీ వాళ్ళు సోమాజిగూడలో బ్రాంచ్ ఉంటుంది, ఆ బ్రాంచ్కి వెళ్ళండి, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఎందుకు ఇట్లా వస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. ओके, यहाँ पे मैं देख रही हूँ क्योंकि आपका अकाउंट एक्टिव नहीं है, उसकी वजह से ये एरर आ रहा है. आपको ब्रांच पे विजिट करना पड़ेगा मिस्टर दास. ब्रांच में हाँ, करेक्ट. సరే అని చెప్పేసి ఇక నేను లైట్ తీసుకున్నా. కాకపోతే నాకు ఈ శాలరీ తోటి ఈఎంఐ కట్టేది ఉంది, ఎందుకంటే నేను మనీ వ్యూ యాప్ లో లోన్ తీసుకున్నా. ఎంత లోన్ తీసుకున్నా అంటే 30,000 లోన్ తీసుకున్నా. ఆ 30,000 లో నాకు సమ్ 27,000 చేంజ్ లోన్ ఇచ్చిండు. అంటే మిగతా 2,800 ఏమో కట్ చేసుకుని నాకు 27,000 వేసిండు. వేసిన తర్వాత బాగానే ఉంది, మనకు టైం కు ఆదుకున్నాడు కదా అని చెప్పేసి లోన్ 1 మంత్ పే చేసిన. నేను లాస్ట్ మంత్ పే చేసిన. సో ఈ మంత్ పే చేద్దామని చెప్తుంటే ఇలా బ్యాంక్ ఇష్యూ వచ్చేసింది. బ్యాంక్ ఇష్యూ వచ్చిన తర్వాత ఓకే నో ప్రాబ్లం, పే చేసుకుంటాం, మనకు చెక్ బౌన్స్ అయిపోతుంది కదా, చెక్ బౌన్స్ తోటి ఒక 500 తోటి వెళ్ళిపోతుంది కదా, ఫైన్ తోటి కట్టుకోవచ్చు అని చెప్పి లైట్ తీసుకున్నా. ఈ రోజు సెకండ్ సాటర్డే కాబట్టి బ్యాంకులు కూడా బంద్ ఉన్నాయి. సో మండేకి పోస్ట్పోన్ అయింది అది బ్యాంకుకి వెళ్ళేది. ఇక ఏం చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తుండగా ఇక ఫోన్ల మీద ఫోన్లు, కాళ్ళ మీద కాళ్ళు, మెసేజ్లు. నేను మీకు ఈ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఇది 1 డేలో కట్టకపోతే వాడు 1,350 ప్లేస్ ఏమో చార్జెస్ చేస్తా అన్నాడు. ఇంకా బ్యాంక్ వాడు 500 చెక్ బౌన్స్ వస్తుంది, మనీ వ్యూ వాళ్ళకి ఒక 500. సో టోటల్ గా ఇప్పుడు నాకు ఎంత బొక్క అంటే 3,800 ఈఎంఐ కట్టేదానికి. సో దగ్గర నాకు 6,000 వరకు అవుతుంది ఒక ఈఎంఐ లేట్ పే చేస్తున్నందుకు. సో మీరు కూడా ఏదన్నా లోన్లు తీసుకునే ముందు దయచేసి ఆ లోన్ నిజంగా మీకు అవసరం ఉందా అని 1-2 సార్లు ఆలోచించుకొని మాత్రమే లోన్స్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఏందంటే 10,000 వచ్చేవాడి శాలరీ ఇట్లా 5,000 6,000 ఇట్లా ఓవర్ డ్యూలకి సరిపోతుంటే ఇంకా వాడికి ఏం మిగులుతుంది, ఎంత పెయిన్ ఉంటుందో అంతగానం నెల రోజులు కష్టపడితే 10,000 12,000 వస్తే ఇట్లా మిగతా అన్ని చార్జెస్ కే పోతే వాడి బాధ ఎట్లుంటుందో ఒక్కసారి మీరు కూడా ఆలోచించి లోన్ తీసుకోండి. అవసరం లేకున్నా ఐఫోన్లకి మీ సరదాలకి లోన్ వస్తుంది కదా అని చెప్పి ఈజీగా లోన్ తీసుకుంటే మాత్రం మీరు దాని కట్టలేని స్టేజ్కి వెళ్ళిపోతారు. మీరు సంపాదించేది కూడా దానికి సరిపోని స్టేజ్కి వెళ్ళిపోతారు. అందుకే ఇలా మనీ వస్తున్నాయి కదా, మనకు సిబిల్ స్కోర్ లేకున్నా గానీ తీసుకుందాం తర్వాత చూసుకుందాం అంటే మాత్రం చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. దయచేసి ఒక్కసారి ఏదైనా యాప్స్ లో లోన్ తీసుకునే ముందు ఆలోచించండి, ఆలోచించి లోన్ తీసుకోండి. మీకు కట్టే స్తోమత ఉంటేనే లోన్ తీసుకోండి. మీకు 10,000 12,000 వచ్చే శాలరీకి మీరు 30-40,000 తీసుకుంటే అది కట్టలేని పరిస్థితులకు వస్తారు. దయచేసి ఒక్కసారి ఆలోచించి లోన్ తీసుకునే ముందు గుర్తుంచుకోండి. ఈ వీడియో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.